సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈరోజు మనము కంటి వ్యాధుల్లో గ్లాకోమా అనే దాని గురించి నేను కాస్త చెప్పదలుచుకున్నాను. ఈ గ్లాకోమా అనేది మనకు అందరికీ బ్లడ్ ప్రెషర్ అనే గురించి వాటి మీద బాగా అవగాహన ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ గ్లాకోమా అనేది కంటిలో ఒకటి ప్రెషర్ అని ఉంటుంది. దాన్ని ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అని అంటారు. ఇది దానికి సంబంధించిన వ్యాధి, దాన్ని గ్లాకోమా అంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరము మార్చి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా గ్లాకోమా వీక్ అనేది ఆ విధంగా జరుపుకుంటున్నాము. గ్లాకోమా వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గ్లాకోమా యొక్క లక్షణాలు, గ్లాకోమా అనే జబ్బుని ఎలా మన నుంచి మనుషులు మన కళ్ళను కాపాడుకోవాలి అనే దాని మీద అవగాహన కోసం దీన్ని జరుపుకుంటున్నాం. ఈ గ్లాకోమా అనేది ఏ వయసులోనే రావచ్చు, కానీ ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో ఈ గ్లాకోమా అనేది తరచూ కనపడుతూ ఉంటుంది. ఈ 40 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళలో కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆఫ్ గ్లాకోమా పేషెంట్స్ అని అంటాము. అంటే మనకు రక్త సంబంధీకుల్లో ఎవరికైనా గ్లాకోమా ఉంటే, ఉదాహరణకి మీ తల్లిదండ్రులకో లేదా మీ మేనమామలకో మీ చిన్నాయనలు పెదనాన్నలు ఇట్లా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని గ్లాకోమా ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ డిగ్రీ ఆఫ్ గ్లాకోమా పేషెంట్స్ అని అంటాం, రిలేటివ్స్. ఇలాంటి వాళ్ళు కంటికి ఎప్పుడైనా గాయాలు, ఎంత చిన్న గాయమైనా అయిండొచ్చు, అది బహుశా షటిల్ ఆడేటప్పుడు ఏదైనా షటిల్ కంటికి తగలడమో, లేదా మనం పంట పొలాల్లో పనిచేసుకునేటప్పుడు ఏదైనా మామిడి కొమ్మలు కానీ జామ కొమ్మలు కానీ కంట్లో గుచ్చుకోవడమో తగలడమో, వీళ్ళల్లో కూడా గ్లాకోమా వచ్చేదానికి అవకాశాలు ఉంది. ఇటువంటి గాయాల ప్రమాదం నుంచి ఎవరు గాయాల బారిన పడకుండా ఉన్నా కూడా, అటువంటి వాళ్ళకు పడకుండా ఉండే వాళ్ళకు కూడా గ్లాకోమా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి సూక్ష్మంగా చెప్పాలి అంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారైనా మన కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వయసు రీత్యా నాకు 30 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, లేదా మా ఇంట్లో వాళ్ళకందరికీ గ్లాసెస్ వాడటం లేదు, మేము మా కళ్ళు అన్ని బాగున్నాయి అని మనకు మనం అనుకుంటే సరిపోదు. అటువంటి మాట కంటి వైద్యుల నోట్ల నుంచి రావాలి. మీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, సంవత్సరం వరకు రావాల్సిన అవసరం లేదు, 1 ఇయర్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి అనేట్లుగా. సో ఇప్పుడుండే ఈ బిజీ కాలంలో మనం ఒక డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము, మనకి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే, అంటే ఒక నొప్పి రావడము, చూపు మందగించడము, కళ్ళు ఎర్రబడ్డము, కంట్లో నుంచి నీళ్లు రావడము, ఇలా ఉంటే తప్ప మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళము. ఈ లక్షణాలు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం అనే లక్షణాలు నేను మామూలుగా చూస్తుంటాను పేషెంట్స్ లో. ఇది పల్లెటూరు ప్రజలు చేసే పని ఏం కాదు. ఈవెన్ మోస్ట్ క్వాలిఫైడ్ లాయర్స్ కానీ, అంతేందుకు ఈవెన్ డాక్టర్సే కూడా కానీ, లేదంటే చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి నా కళ్ళు బాగున్నాయా లేదా అని చూసుకుందామని ఎవరు వెళ్ళరు. ఏదైనా ఇబ్బంది వస్తేనే వెళ్తారు. దురదృష్టవశాత్తు ఈ గ్లాకోమా వల్ల మనకు ఇబ్బంది వచ్చింది అని తెలిసేటప్పటికి ఇంచుమించు 80% కంటి చూపు మనం కోల్పోయి ఉంటాం. ఎందుకంటే ఈ గ్లాకోమా యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ గ్లాకోమాలో కంటికి నొప్పి రాదు, చూపు బాగా కనపడుద్ది. మరి ఇంక గ్లాకోమా వల్ల మనకు ఏముంది భయం అని అనుకుంటే, మీకు గ్లాకోమా వల్ల కానీ ఇంకేదైనా ఇటువంటి ఇబ్బంది వల్ల కానీ చూపు కోల్పోయింది అని తెలిసేటప్పటికి, ఒక సామాన్య ప్రజానికానికి గ్లాకోమా వల్ల చూపు తగ్గిపోయింది అని తెలిసేటప్పటికి 80% వరకు చూపు మీరు కోల్పోయి ఉంటారు. సో ముఖ్యంగా గ్లాకోమాలు ఏమవుద్దంటే, మొట్టమొదట మనం పెరిఫెరల్ విజన్ అంటాం. అంటే మనం దేన్నైతే నేరుగా చూస్తున్నామో, దేని మీద అయితే దృష్టి పెట్టి చూస్తున్నామో అవి బాగా చక్కగా కనపడతాయి. ఈ చుట్టుపక్కల ఉన్న విజన్, సైడ్ పెరిఫెరల్ విజన్ అంటాం అనమాట. ఆ పరిసరాలు దూరంగా ఉండే విజన్ ఈ పక్కన ఉండేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. పేషెంట్కి నాకు చూపు తగ్గిపోయింది అని తెలిసేటప్పటికి వాళ్ళకి ఇలా ఉంటుంది విజన్, టన్నల్ విజన్ అంటాం అనమాట. ఒక రంధ్రంలో నుంచో లేదా ఒక సొరంగ మార్గంలో నుంచో మనం చూస్తే ఎలా కనపడింది, నేరుగా చుట్టూ చీకటి ఉంటుంది, ఎదురుగా ఉన్నవి మాత్రం కనపడతాయి. దీన్నే యాక్చువల్గా ఇంగ్లీష్లో అంటారు, ఇట్స్ సీ ఆఫ్ బ్లైండ్నెస్ విత్ జస్ట్ 1 లైట్ ఇన్ ద సెంటర్ అంటారు. ఎదురుగా మాత్రం కాస్త వెలుతురు కనపడుద్ది, చుట్టూ చీకటి అయిపోయింది. సో ఇలా టన్నల్ విజన్. యూజువల్గా అటువంటి పేషెంట్సే డాక్టర్ దగ్గరికి వస్తారు. సార్ నాకు ఇలా చూపు ఎదురుగా ఉన్న మనిషి కనపడుతున్నాడు కానీ పక్కన ఉన్నవాడు ముందుకు వచ్చేందుకు నాకు కనపడట్లేదు అనేసి. ఇలాంటి సమయాల్లో ఏం చేస్తాము, వాళ్ళకి మేము చూసి డ్రాప్స్ ఇవ్వడము లేదా ఆపరేషన్ చేయడం వల్ల ఆ చూపుని ఇంకా మరింతగా కోల్పోకుండా కాపాడగలుగుతాం తప్ప కోల్పోయిన చూపుని వెనక్కి తేలేము.
సో ఇలాంటప్పుడు ఈ గ్లాకోమా నుంచి మన వాళ్ళు ఎలా కాపాడుకోగలుగుతాం? దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కళ్ళు చెక్ చేసుకోవడం. షుగర్ కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ బీపీ కానీ ఇలాంటివి ఉంటే వాటిని చక్కగా అదుపులో పెట్టుకోవడం. అండ్ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఏం చేస్తాయంటే గ్లాకోమా యొక్క వ్యాధి తీవ్రతని ఇంచుమించు 40% పెంచుతాయి. సో అటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉండడం. సో డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు కరెక్ట్గా పాటించడం వల్ల ఈ గ్లాకోమా బారి నుంచి మనం కాపాడుకోగలుగుతాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సురక్షితమైన కార్పొరేట్ స్థాయి కంటి వైద్య సేవలు అందించాలనే ఆశయం మరియు సామాన్యునికి సైతం అందుబాటులో ఉండాలన్న ఆకాంక్షతో శ్రీ లతా మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, బివి రెడ్డి కాలనీ, చిత్తూర్. మధురై అరవింద్ ఐ హాస్పిటల్ మరియు కోయంబత్తూర్ శంకర ఐ ఫౌండేషన్ లో అత్యుత్తమ శిక్షణ, విశేష అనుభవం గడించిన కంటి వైద్యులు డాక్టర్ సి వినోద్ కుమార్ మరియు డాక్టర్ పిఎల్ రావు గారిచే స్థాపించబడిన మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ ఐ లేజర్ సెంటర్ శ్రీ లతా మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, చిత్తూర్. మా ప్రత్యేకతలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. మెడిక్లెయిమ్ హెల్త్ కార్డ్ హోల్డర్స్ కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు. అత్యాధునిక వసతులతో జిల్లాలోనే లామినర్ ఫ్లో కలిగిన ఏకైక కంటి ఆపరేషన్ థియేటర్ డాక్టర్ సి వినోద్ కుమార్ గారిచే కంటికి వచ్చే శుక్లాలకు సావరిన్ విత్ ఎలిప్స్ టెక్నాలజీ కలిగిన వైట్ స్టార్ కోల్డ్ ఫ్యాకో మెషిన్ ద్వారా తొలగించి మీకు ఖచ్చితంగా సరిపడే ఐఓఎల్ ను ఏ స్కాన్ ద్వారా నిర్ధారించి కంటిలో అమర్చబడును. జపాన్ వారి రెటినల్ గ్రీన్ లేజర్, ఓసిటీ మరియు అవాస్టిన్ ఇంజెక్షన్ ద్వారా చికిత్స. శ్రీ లతా మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, బివి రెడ్డి కాలనీ, చిత్తూర్. అనేది చాలా సులువైన చికిత్సలు ఉన్నాయి. యాక్చువల్ గా మొదటిది, మనకు గ్లాకోమా ఉందా లేదా అనేది ఒక వెల్ క్వాలిఫైడ్ కంటి వైద్యుడి దగ్గర మనం నిర్ధారించుకోవాలి. ఒకసారి గ్లాకోమా ఉంది అన్నంత మాత్రాన మనం కంగారు పడాల్సింది ఏం లేదు. ఓన్లీ 2 థింగ్స్ మనం 2 విషయాలే చేయాల్సింది. ఒకటి, డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్, అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, లైక్ ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ వాకింగ్ కూడా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటివంటే వాటిని అదుపులో ఉంచుకోవడం. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, ఈ గ్లాకోమాకి డాక్టర్ గారు చెప్తారు డ్రాప్స్ వాడాలనో లేదంటే ఏదైనా చిన్న సర్జరీ లాగా ఏదైనా చేయాలనో. అది యూజువల్ ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే సర్జరీస్ అవసరం అవుతుంటాయి. డ్రాప్స్ వేసుకోవాలంటారు. దానికి తగినట్టుగా డ్రాప్స్ వేసుకుంటూ మనకు బ్లడ్ ప్రెషర్ ఉంటే ఎలాగైతే మనము నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వెళ్ళి మనకు తగినట్టుగా బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అలాగే ఈ డ్రాప్స్ మొదలు పెట్టాక మన ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది అదుపులో ఉందా లేదా అనేది డాక్టర్ గారి సలహా మేరకి 2 నెలలకో లేదా 3 నెలలకో ఒకసారి వెళ్ళి ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ 2 సింపుల్ మెకానిజమ్స్ వల్ల ఇంత భయంకరమైన వ్యాధి వల్ల మనం చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ఈ ఒక్కొక్కసారి మరీ సింపుల్ వైద్యాలు ఉంటే కూడా మనం పెద్దగా పట్టించుకోము. అన్లెస్ ఇట్ ఈస్ ఏదో పెద్ద స్కాన్ చేయాలి, 2-3 సార్లు మనము డిఫరెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అనేటప్పుడే, ఉదాహరణకు ఏదో చెప్తాను, బ్రెయిన్ ట్యూబ్ ఉంది అనుకోండి, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఇంకొక పెట్ స్కాన్ చేయాలి అన్నప్పుడు మనకు దాని యొక్క తీవ్రత అర్థమయ్యి ఒక భయంతో వెళ్తాం 4 సార్లు. ఒక్కొక్కసారి గ్లాకోమా అనేది ఏం సింపుల్, ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మీరు జస్ట్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనేటప్పుడు మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు ఇది. బట్ యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్. బట్ ఓన్లీ 2 సార్లే డ్రాప్స్ వేసుకోవడం, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి డ్రాప్స్ వేసుకోవడం అని ఉందనుకోండి. ఆ 2 సమయాల్లో దానికి తగినట్టుగా మనం ఉదయం ఒక డ్రాప్, రాత్రి ఒకసారి ఒక్కొక్క చుక్కల మంది వేసుకుంటే సరిపోద్ది. దాన్ని శుభ్రంగా కంట్రోల్లో చేసుకొని మన చూపుని కాపాడుకోవచ్చు. ఇదొక విషయం. ఇంకొక విషయం ఏమంటే, గ్లాకోమా గురించి ఒకవేళ మీలో ఎవరికైనా గ్లాకోమా ఉంది అని తెలిసినా, లేదా మీకు ఎవరికైనా ఆల్రెడీ గ్లాకోమా ఉంటే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అంటే మీ బ్లడ్ రిలేటివ్స్, మీ అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, లేదా మీ చెల్లెళ్ళు, మీ పిన్నమ్మ పిల్లలు, మన బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళని ఖచ్చితంగా ఒకసారి గ్లాకోమా ఉందా లేదా అనేది స్క్రీన్ చేసుకోమని చెప్పాలి. సో మనకు గ్లాకోమా అంటే మన దగ్గర వాళ్ళకి ఖచ్చితంగా గ్లాకోమా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా గ్లాకోమా ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇంకో ఎట్లాంటి చూసుకోవాలంటే, ఎనీవన్ లైక్ ప్లేయర్స్ ఉండొచ్చు, మనం ఫిట్ గా ఉండాలని చెప్పి రోజు షటిల్ ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు షటిల్ కాక్ ఇంజురీస్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ గ్లాకోమా. అట్లని చెప్పి మనం షటిల్ ఆడకూడదనేం కాదు. షటిల్ కాక్ వల్ల మన కంటికి ఎప్పుడైనా దెబ్బ తగులుంటే అప్పటికప్పుడు డాక్టర్ గారి దగ్గర చూపించుకొని మందులు వాడుంటారు. కానీ
అప్పటికి మందులన్నీ వాడి డాక్టర్ గారి మందులు ఇంకా చాలు అంటే కూడా సంవత్సరానికి ఒకసారి మనం వెళ్ళి మన కంట్లో ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే గాయాలు బారిన పడిన కళ్ళల్లో కూడా ఈ ప్రెషర్ అప్పటికి బాగున్నా కూడా ఓ సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే బ్లడ్ రిలేటివ్స్ లో ఉంటే మనకు రావచ్చు, కంటికి గాయాలైనా రావచ్చు. ఇంకా ఒకటి ఉంది చాలా ముఖ్యమైనది, కంటికి విచ్చలవిడిగా ప్రిస్క్రైబ్ చేయకుండా సొంత వైద్యం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఉదాహరణకి కళ్ళు ఎర్రగా పడుతుంటాయి కొంతమందికి, లేదా కళ్ళు మంటలు వస్తాయి. వాళ్ళు షాపులోకి వెళ్ళి సింపుల్ గా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఒకడు ఏదో ఒక డ్రాప్స్ ఒకటి ఇస్తాడు. అది వేసుకోగానే ఎరుపు డ్రమాటిక్ గా బ్రహ్మాండంగా సాయంత్రం అయ్యే కొందికి ఎర్రబడిన కళ్ళు తెల్లగా అయిపోతాయి. చాలా బాగుంది, 10 రూపాయల మందు వేయంగానే బాగా వైట్ గా అయిపోయింది కళ్ళు అని చెప్పి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు. నేను చూస్తుంటా చాలా మంది పేషెంట్. యూజువల్ గా అట్లాంటి మందులు ఏంటంటే స్టీరాయిడ్స్ అంటే, స్టీరాయిడ్స్ కలిసి ఉండే కంటి చుక్క మందులు ఎక్కువ కాలం వాడితే గ్లాకోమా వచ్చే అవకాశం ఉంది. నేను చూసే నా ప్రాక్టీస్ లో అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారైనా ఒక పేషెంట్ అలా చూస్తా. ఊర్లో ఉంటాను సార్, పొలంలో పని చేస్తాను, సాయంత్రం ఎందుకు కళ్ళు ఎర్రబడతాయి, ఏదో ఉంటది మా సంతకి వెళ్తే అక్కడ మెడికల్ షాప్ లో ఏదో ఇవ్వగానే 15 రూపాయలకి ఒక డ్రాప్స్ ఇచ్చాడు, 9 రూపాయలకి ఒక డ్రాప్స్ ఇచ్చాడు, వేయగానే చాలా బాగా పనిచేస్తుంది. నేనేమి ఎక్కువ వాడను, ఎప్పుడో 3 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి ఒక డ్రాప్ వేసుకుంటా ఉంటాను. ఇట్ ఈస్ ఎ స్టీరాయిడ్, అందువల్ల ఉదయం వేయగానే సాయంత్రం అయ్యేందుకు వైట్ అయిపోతాయి. సో లాంగ్ టర్మ్ యూస్ ఆఫ్ స్టీరాయిడ్స్ వాడుతుంటే కూడా కంటిలో గ్లాకోమా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సొంతంగా కంటికి ఎటువంటి డ్రాప్స్ వేసుకోవద్దండి. సొంతంగా అంటే నేను చెప్పేది మెడికల్ షాప్ అబ్బాయి చెప్తే కూడా వేసుకోవద్దు. ఓన్లీ ఇఫ్ ఎ డాక్టర్ టెల్స్ యూ షుడ్ యూస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో బేసికల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్లాకోమా గురించి 3 విషయాలు. మీ కళ్ళు చూపు బాగున్నా, మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గ్లాకోమా ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒకసారి కళ్ళు చెక్ చేసుకోవడం. గ్లాకోమా ఉంది అని ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా తూచా తప్పకుండా డాక్టర్ ఇచ్చే సలహాలు పాటించడం. రెండోది, మీ కంటికి ఎప్పుడైనా దెబ్బలు తగిలాయి, ఇప్పుడు కాదు, మీరు బహుశా 10th స్టాండర్డ్ చదువుతున్నారు, అప్పుడు తగిలింది, ఇప్పుడు మీకు 40 years ఆఫ్ ఏజ్, నౌ ఇట్ ఈస్ టైమ్, యూ హ్యావ్ టు గో ఆన్. ఇప్పుడు వెళ్ళి మీరు వెంటనే మీ కళ్ళు ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడో విషయం, సొంతంగా కంటికి ఎటువంటి మందులు వాడద్దండి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ లో కొంతమంది వారానికి ఒకసారి అప్పుడప్పుడు వేస్తూనే ఉంటారు, అలాంటివి కానీ, లేదా ఏదో ఒక దెబ్బ తగిలింది, కళ్ళు మంటగా ఉన్నాయి, దగ్గరలో ఉండి మనకు షాప్ లో వెళ్ళి అడిగాను, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన టైం లేకపోయింది నాకు, అందుకని మెడికల్ షాప్కి వెళ్ళాం కానీ వాళ్ళు డ్రాప్స్ ఇచ్చారు, ఇట్లా మాత్రం డ్రాప్స్ వాడద్దు. ఈ 3 విషయాలు కానీ గుర్తుపెట్టుకొని షుగరు, బీపీ లాంటివి ఏదైనా ఉంటే వాటికి మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ షుగరు, ఆ బీపీని మనము ఖచ్చితంగా నిర్ధారించబడ్డ టైప్ ఆఫ్ వైద్యాలే పాటించండి. ఈ మధ్య చూస్తుంటాం పేపర్లో కానీ, లేదా చెప్తుంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు అది వాడితే గ్లాకోమా లేదా డయాబెటీస్ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది అని చెప్పి 6 నెలలు వాడి మళ్ళీ దాన్ని పాటించలేక దాంతో కంట్రోల్ కాలేదు, మళ్ళీ మాత్రలే, ఇట్లా కాదు. ప్రూవన్ టైప్ ఆఫ్ మెడికేషన్ తో మీరు వైద్యం చేసుకొని ఆ గ్లాకోమా రాకుండా షుగర్ బీపీని కంట్రోల్లో పెట్టుకొని గ్లాకోమాను మనం దూరంగా ఉంచవచ్చు. ఆల్రెడీ గ్లాకోమా ఉంది, వీళ్ళు అసలు భయపడాల్సిన పనే లేదు. బికాస్ మీకు గ్లాకోమా ఉంది అనే విషయం మీకు తెలిస్తే దానికి తగిన వైద్యం కానీ మీరు తీసుకుంటూ ఉంటే మీరు గ్లాకోమా వల్ల చూపును కోల్పోరు. గ్లాకోమా ఉంది అనే విషయం తెలియకుండా, బికాస్ తెలియనప్పుడు మీరు వైద్యం తీసుకోలేరు. లేదా గ్లాకోమా ఉంది అయినా నాకు చూపు బాగా కనపడుతుంది, డాక్టర్ ఏదో చెప్తున్నాడు డ్రాప్స్ వేసుకోమని, చూద్దాం ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఈ 2 టైప్ ఆఫ్ పీపుల్కే మీకు గ్లాకోమాలో చూపు కోల్పోతారు. బట్ ఇఫ్ యు నో దట్ మీ గ్లాకోమా ఉంది, దానికి తగిన వైద్యం ఫాలో అవుతున్నారంటే డెఫినెట్ గా మీరు మన లైఫ్ టైంలో గ్లాకోమా వల్ల చూపును మనం కోల్పోము. సో ఐ హోప్ మనం ఈ రోజు నుంచి గ్లాకోమాకి తగిన ఇంపార్టెన్స్ ఇచ్చి సంవత్సరానికి ఒకసారి కంటి చూపుని, కంటిలో ప్రెషర్ని ఖచ్చితంగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగండి స్పెసిఫిక్ గా, సార్ నా కంట్లో ప్రెషర్ బాగుందా లేదా అని. బికాస్ అందరూ వెళ్తారు, సార్ నాకు సైట్ బాగుందా లేదా అని అడుగుతాం అంతే, ఈ ప్రెషర్ అనే కాన్సెప్ట్ ఉందని తెలియదు. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మేక్ ఇట్ ఎ పాయింట్, మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే సైట్ ఉందా లేదా అని దానికంటే కూడా ముందు నాకు ప్రెషర్ కరెక్ట్ గా ఉందా లేదా సార్ అని అడిగి తెలుసుకోవడం నేర్చుకోవడం.